టీమిండియా స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ గురించి తెలిసిందే. బౌలింగ్ టైంలో అతడు మిక్స్డ్ ఎమోషన్స్ చూపిస్తుంటాడు. ఒక్కోసారి ఎంత ప్రెషర్ ఉన్నా కూల్గా కామ్గా తన పని తాను చేసుకుపోతాడు. కానీ కొన్నిసార్లు మాత్రం కాస్త దూకుడుగా వ్యవహరిస్తాడు. అయితే ప్రత్యర్థుల మీద చూపిస్తే ఓకే, కానీ ఒకే టీం తరపున ఆడే ప్లేయర్, అందున ఏళ్లుగా తెలిసినవాడు, మంచి ఫ్రెండ్ కూడా అయిన క్రికెటర్పై అగ్రెషన్ చూపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దులీప్ ట్రోఫీ 2024లో ఇండియా డి తరపున బరిలోకి దిగిన హర్షదీప్ చేసిన ఓ పని ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియా ఏ బ్యాటర్ రియాన్ పరాగ్ను అవుట్ చేశాక ఈ పొడగరి బౌలర్ ఓవరాక్షన్ చేశాడు. అవసరం లేకపోయినా కాస్త అతిగా రియాక్ట్ అయ్యాడు. పరాగ్ను మంచి డెలివరీతో అవుట్ చేశాడు హర్షదీప్. హాఫ్ స్టంప్కు కాస్త బయట ఊరించే బంతిని వేశాడు ఈ పేసర్. అయితే అప్పటికే ఆ ఓవర్లో ఒక బౌండరీ కొట్టిన పరాగ్ అదే ఊపులో మరో భారీ షాట్కు ప్రయత్నించాడు. ఆఫ్ సైడ్ బిగ్ షాట్ కొడదామని అనుకున్నాడు, కానీ షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి కాస్త వెళ్ళి స్లిప్స్లో కాచుకొని ఉన్న దేవదత్ పడిక్కల్ చేతిలో పడింది. పడిక్కల్ దాన్ని చక్కగా అందుకున్నాడు. దీంతో పరాగ్ నిరాశతో క్రీజ్ను వీడాడు. అయితే అతడు సైలెంట్గా వెళ్ళిపోతున్న బ్యాటర్ వైపు చూస్తూ హర్షదీప్ ఓవరాక్షన్ చేశాడు. గుడ్లు ఉరిమేలా చూస్తూ గట్టిగా అరిచాడు. అయినా పరాగ్ పట్టించుకోకుండా పెవిలియన్ వైపు నడక సాగించాడు. హర్షదీప్ ఓవరాక్షన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత మాత్రానికే అంతా అతి చేయడం అవసరమా అని నెటిజన్స్ అతడిపై సీరియస్ అవుతున్నారు. టీమిండియాకు కలిసి ఆడతారు కదా, ఇలాంటి పనులతో ఫ్రెండ్షిప్ దెబ్బతినదా అని ప్రశ్నిస్తున్నారు. అండర్-19లో కూడా కలిసి ఆడారు. చాన్నాళ్ళుగా ఒకరికొకరు తెలుసు. అయినా ఏదో వేరే దేశం ప్లేయర్లా బిహేవ్ చేయడం, గట్టిగా అరవడం, పైగా బూతులు తిట్టడం అంత అవసరమా అని నిలదీస్తున్నారు. సహచర ఆటగాళ్లతో రిలేషన్స్ బాగుంటే కెరియర్కు మంచిదని, ఇలాంటి పనుల్ని బీసీసీఐ ఓ కంట కనిపెడుతూ ఉంటుందని, జాగ్రత్తగా ఉండకపోతే కష్టమని హర్షదీప్ను హెచ్చరిస్తున్నారు.